సమాజంలో వెనుకబడిన తరగతి వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావుకు బీసీ సామాజిక వర్గాలు శుభాకాంక్షలు తెలిపాయి. 68వ పుట్టినరోజును పురస్కరించుకుని బీసీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు 68వ పుట్టినరోజు వేడుకలను తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీసీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన అనంతరం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగేశ్వర భక్త సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయంగా ఎదుగుదలకు ఎంతో అవకాశం ఉన్న బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం, రాజ్యాధికారం కోసం ఆయన తన రాజకీయ అవకాశాలను పక్కన పెట్టి బీసీ వర్గాల కోసం పనిచేస్తున్నారని అన్నారు. 2029 నాటికి బీసీ కులాలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి రాజకీయంగా బీసీలకు పాలనాధికారాన్ని చేజిక్కించుకునేందుకు శంకర్రావు అంకితభావంతో పనిచేస్తున్నారని అంటూ జొన్నాదుల వెంకటేశ్వరరావు శంకర్రావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షులు కన్నెగంటి మురళీకృష్ణలు కూడా శంకర్రావుకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మోర్ల శ్రీను, కుర్ర శ్రీను, కొడాలి శ్రీను, జొన్నాదుల వెంకట సాయి, కురుగంటి రవిశంకర్, పాసం వెంకటేష్, మేడిపల్లి ప్రభాకర్, షేక్ మౌలాలి, తుల్లిమిల్లి చంటి, బంగారు పోతురాజు ప్రభుత్తులు పాల్గొన్నారు. మా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడైన కేసన శంకర్రావు గారి జన్మదినోత్సవ సందర్భంగా తెనాలిలో రైల్వే స్టేషన్ ఎదురుగున్న శివలింగేశ్వర భక్త బృందం ఆధ్వర్యం మరియు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేడుక కేక్ కటింగ్ వేడుక జరిగింది. అదేవిధంగా పేదలందరికీ కూడా అన్నదానం చేయించున్నాము. మా రాష్ట్ర అధ్యక్షుడి యొక్క ముఖ్య విశేషాలు చెప్పాలంటే, మొదటగా దాదాపు రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి బీసీల యొక్క సమస్యల మీద పోరాడుతూ బీసీల అభివృద్ధి కోసం హర్నెస్సులు జిల్లా స్టేట్ మొత్తం ఇచ్చాపురం నుండి అటు తడ వరకు తిరుగుతూ ఉన్న మా రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు గారు నిండి 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మా బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అదేవిధంగా తన సన్నిహితులు అందరూ కోరుచున్నారు. మన సోదరులైనటువంటి బీసీలందరికీ కూడా చాలా అవసరమైన ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించింది. అదేవిధంగా వారు భవిష్యత్తులో మంచి పదవులు పొందాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో ఆయన పాత్ర గణనీయంగా ఉందని, వారి మద్దతుతోటి అనేక చోట్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పి, కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా వారిని సముచితంగా గౌరవిస్తుందని చెప్పి భావిస్తూ వారి జన్మదినానికి మరి బీసీ సంఘ నాయకుల సమక్షంలో వారి యొక్క జన్మదిన వేడుకలను ఇక్కడ నిర్వహించడం చాలా గొప్పగా ఉంది. ఒక బీసీ సంక్షేమంలోనే వారికి అభిమానులు కాదు, ఇతరగా మరి ఎందరో ఉన్నారు. వారికి ఎక్కడైనా ఏదైనా సహాయం కావాలన్నా కానీ, అధికారితో మాట్లాడాలన్నా కానీ, ఎవరు వచ్చినా కానీ తన వంతుగా ముందుగా పనిచేసి పంపించే మనిషి గొప్ప వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఈరోజు జన్మదిన జరుపుకోవడం చాలా గొప్ప విశేషంగా జరుపుతున్నాం. ఈరోజు ఉదయం నుంచి కూడా గోశాల గోవులకు మేత, ఈ మధ్యాహ్న కాలంలో రైల్వే స్టేషన్ పరిస్థితిలో మరి పేదలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వారి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో జీవించాలని, అలాగే రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవుల స్థానంలో మేము చూడాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాం.